నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. రెమెడీలు చెప్తున్నారు అని తెగ గుండెలు బాధేసుకుంటుంటారుగా కొంతమంది. అవును. పాప అట్లాంటి గుండెలు బాధేసుకునే వాళ్ళు ఒక్కర్ల కష్టాన్ని తీర్చడానికి కూడా ముందుకు రారు. చెప్పండి అయ్యా, మీకు తెలిసినవి ఏమైనా చెప్పండి అని ముందు వాళ్ళకి తెలుస్తాయిగా. అదే. ఎందుకంటే ఎదుటోళ్ళ రంధ్రాన్వేషణలోనే ఉంటుంది మొత్తం. ఈ గ్రంథం అంతా దాని మీదే ఉంటుంది కదా. రెమెడీలు చెప్పేది అవతల వాళ్ళు ఎంతో కష్టాల్లో ఉన్నారు, చేయించుకోలేము, డబ్బులు పెట్టి చేయించుకోలేము, ఒక్కొక్కసారి జ్యోతిష్యం అవును. చూపించుకోలేము, డబ్బులు పెట్టి క్రతువులు చేయించలేము అనుకునే వాళ్ళకి ఉపశమనం కలిగించడానికి వచ్చాయి రెమెడీస్. అది మనం మన ఇద్దరం ఇక్కడ కూర్చొని స్క్రిప్ట్ రాసింది కూడా కాదు కదా, శాస్త్రం ఇచ్చింది. అందులో పెరియవర్ ఆయన స్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, నడిచే దైవంగా పిలువబడేటటువంటి స్వామి కూడా రెమెడీస్ చెప్పేవారు. ఒకసారి ఆయన చెప్పింది పోయిన ఎపిసోడ్ లో మనం ఒకసారి మీరు టూకీగా టచ్ చేశారు. రెమెడీ గురించి చెప్పండి అక్క. దేని గురించి, ఎట్లాంటి సమస్యలను అధిగమించడం కోసం స్వామి చెప్పారు ఒకసారి చెప్పండి. అమ్మవారి అనుగ్రహంతో అతి శీఘ్రంగా మన కార్యసిద్ధి అవ్వాలి అని అంటే, అమ్మవారి అనుగ్రహం ఒక్కసారి చవి చూడాలి అని అనుకుంటే, మనం నిజంగా మనం అడిగిన కోరిక అడిగిన విధంగా అమ్మవారు తీరుస్తారా, మన మొర ఆలకిస్తారా అని గనక మీకు చవి చూడాలి ఆవిడ ప్రేమని అని అనిపిస్తే కంచి కామాక్షి అమ్మవారు. అలా కంచి కామాక్షి అమ్మవారి గుడి ఇక్కడ మనకి జూబ్లీ హిల్స్ లో ఉంది. మీకు సీతారామాంజనేయ గుడి అంటే దొరుకుతుంది. సీతారామాంజనేయ స్వామి పక్కన ఇటువైపు కంచి కామాక్షి అమ్మవారి గుడి కూడా ఉంటుంది. ఒకటే ఆవరణలో ఉంటుంది పెద్దగా. అయితే స్వామివారు ఏం చెప్పారు అని అంటే, పాటి ఉంటుంది. పాటి కొడుకు కోడలు చనిపోతే పాపం మనవరాల్ని పెంచుతుంది. ఆ మనవరాలకి పెళ్లి వయసు వచ్చినప్పుడు, పెళ్లి కుదిరితే నువ్వేం చేసావో నువ్వేం చేస్తావో పాటి కుదరదు అని మాత్రం చెప్పొద్దు. నా కూతురికి నేను 8 సవర్ల బంగారాన్ని ఇచ్చాను, అలానే నీ మనవరాలకి కూడా నువ్వు 8 సవర్ల బంగారం ఖచ్చితంగా పెట్టి పంపించాలి అని ఆ మనవరాలి అత్తగారు ఖచ్చితంగా చెప్తుంది. అన్నీ అధిగమించాను నేను, నేను ఇది చెయ్యాలి, నా దగ్గర ఉన్నవే 5,000 పెళ్లికి ఖర్చు కావాలి, ఎలా ఇప్పుడు అప్పుడు అది అని కాస్ట్లీయా? చెప్పి, 8 సవర్లు అంతే అంటే కదా మరి. ఎన్ని చాలా. సవర్లు అంటే ఎన్ని? సవర్లు అనంటే ఇంచుమించు మనం తులానికి కొంచెం ఎక్కువ తక్కువగా ఉంటుంది. ఓకే, ఓకే. సవర అంటే అబ్బోయ్! కులానికి ఎక్కువ 80 గ్రాములు ఇంచుమించుగా అయితే. ఆ. అయితే ఎలా అలా అని అనుకుంటే పరమాచారి గారు అంటారు, ఏంటి ఇప్పుడు నన్ను ఇమ్మంటావా, మీరే ఆయన చెయ్యాలి అని దగ్గరికి అంటున్నావు. వెళ్తుందా ఆవిడ? ఆవిడ దగ్గరికి, ఆయన దగ్గరికే వెళ్తుంది. ఇప్పుడు నన్ను ఇమ్మంటావా, నేను ఎక్కడి నుంచి ఇవ్వను అని అంటారు. నావన్నీ నాకు తెలీదు, మీరు ఇస్తారా ఏమిస్తారా, మిమ్మల్ని ఇవ్వమని అని కాదు, నా నా మనవరాలి పెళ్ళి అవ్వాలి అంటే ఇంకో సంబంధం వెతుకు, బంగారం అడగంది అని అంటారు. అలా నేను చేయలేను, ఎవరు అడిగినా ఎక్కువే అడుగుతారు, ఇంత తక్కువ అడిగిందే ఆవిడ అని చెప్తుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, నేను కాదు, ఈ మొర నువ్వు కంచి కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళు, అమ్మవారికి మొర చెప్పు, నీ మొర ఇదే నా పరిస్థితి అని చెప్పు, 5 ప్రదక్షిణాలు 5 రోజులు చేయండి అని చెప్తారు. అయితే పూజ ఏంటంటే, అమ్మవారికి 5 ప్రదక్షిణాలు చేయాలి దండం పెట్టుకొని. చేసిన తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి ముందు అమ్మవారి ముందు మోకరిల్లాలి, 5 సాష్టాంగ నమస్కారాలు చేయాలి, చేసి దండం పెట్టుకొని రావాలి. అలా 5 రోజులు చేయాలి కంటిన్యూగా. ఒకటో రోజు అయిపోతుంది, ఏమిటో ఇంకా పని అవ్వలేదు అనుకుంటుంది పాటి. రెండో రోజు అవుతుంది, పని అవ్వలేదు అనుకుంటుంది. 4 రోజులు గడిచిపోతాయి. 4గో రోజు చెప్తుంది, అమ్మ రేపే ఆఖరి రోజు, మరి ఏం చేస్తావో ఏమో, నువ్వే చెయ్యి అని. అలా గుడికి వెళ్తారో లేదో మనవరాలకి కనబడుతుంది, అక్కడ బంగారం గొలుసు కనపడుతుంది. ఆ బంగారం గొలుసు కాస్త పాటికి ఇచ్చేస్తుంది. పాటికి ఇస్తే సరే అని చెప్పి పాటి ముడి కట్టేసుకొని చెంగున వస్తూ ఉంటుంది, పీఠానికి వస్తుంది. ఈ లోపే పీఠంలో ఒక ఆవిడ వచ్చి కడమ నీళ్లు పెట్టుకుంటుంది. ఏమైంది అని అంటే, లాస్ట్ టైం నేను వచ్చాను, అదేంటి మా కూతురు అల్లుడు సరిగ్గా లేదు కాపురం అని చెప్పాను. చెప్తే ఏమీ పర్వాలేదు, పరమాచార్య గారు చెప్పారు మీరు ఇలా వెళ్ళి కామాక్షి అమ్మకి దండం పెట్టుకోమని, నేను పెట్టుకున్నాను. పెట్టుకుంటూ
నేను 8 సవర్ల గొలుసు వేస్తాను అమ్మవారికి అని చెప్పి హుండీలో దండం పెట్టుకున్నాను. ఎక్కడ పడిపోయిందో తెలీదు నా గొలుసు అంటే, అప్పుడే పార్టీ వచ్చి అంటే, "ఏం పార్టీ" అని అంటే ఇలా ఇలా అంటుంది. ఇలా రా అంటే మళ్ళీ దగ్గరికి వెళ్తుంది. "ఏది గొలుసు ఏం తెచ్చావా?" అంటే తెచ్చానంటే, ఏకంగా బాగు చేయించుకుని కూడా వచ్చావా అంటారు. బాగు మార్వాడి చేయించుకుని. షాప్‌కి వెళ్ళి బాగు చేయించుకొని వస్తున్నాడు అని అంటే, "ఏది ఇదే నా గొలుసు" అని చెప్పి చూపిస్తారు. అవును అని అంటుంది. పాపం పార్టీ అనుకుంటుంది, ఎలా ఈ గొలుసు దొరికినట్టే దొరికింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ దొరికిపోయింది. ఏం చేద్దాము అని అంటే, ఆవిడ వంక చూసి, ఆవిడ ధనికురాలన్నమాట వచ్చిన ఆవిడ. "అమ్మవారికి వేస్తానని చెప్పావు కదా! మరి వీళ్ళకు 8 సవర్ల గొలుసు కొనిపెడతావా?" అని అడుగుతారు పరమాచారి గారు. "తప్పకుండా కొనిపెడతాను. అంతకంటే అదృష్టమా నాకు? ఆ పిల్ల పెళ్ళికి కూడా నేను సహాయం చేస్తానంట." అలా అమ్మవారు చూడు, అసలు అడిగింది ఒకళ్ళు, ఇచ్చింది ఇద్దరికి. ఆవిడకి అంటే అసలు లీలా మానుష రూపేణ అని అంటారు చూసావా? అంటే ఆ లీల రూపంలో అమ్మవారు కనపడుతూ ఉంటుంది. మనిషి రూపంలో ఉన్న దేవుళ్ళో అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది. మన హృదయంలో మంచితనం రూపంలో అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది. అలా ఏదనుకుంటే అది అమ్మవారు అలా తీర్చేస్తారన్నమాట. అమ్మని అడిగితే ఎంత తొందరగా మనకి ఇచ్చేస్తుందో, అలాగే కామాక్షి అమ్మని అడిగితే కూడా అంతే తొందరగా ఇచ్చేస్తారు. మరి కామాక్షి అమ్మవారి టెంపుల్ లేదండి, వేరే అమ్మవారు లక్ష్మీదేవి గాని, పార్వతి గాని ఇట్లా వేరే అమ్మవార్లు ఉన్నారు, వెళ్ళొచ్చా అంటే? మీరు ఫస్ట్ కామాక్షి అమ్మవారి గుడి లేని ఊరంటూ ఉండదు ఉండదు, జనరల్ గా. ఉంటుంది ఒకవేళ. దుర్గా అమ్మవారిది చూడండి. లక్ష్మీ అమ్మవారి కంటే కూడా దుర్గా అమ్మవారు తప్పకుండా చూడండి. ఎందుకంటే కామాక్షి అమ్మవారు ఏకాంబరేశ్వరుడు కదా. కాబట్టి లలిత అమ్మవారి స్వరూపమైన ఏమైనా గుళ్ళు చూసుకోవచ్చు. లక్ష్మీదేవిదైనా కూడా పర్వాలేదు, అట్లా ఏం లేదు. కాకపోతే ఎక్కడైతే దుర్గా అమ్మవారి గుడి ఉంటుందో ఈశ్వరుడు కూడా అక్కడ ఉంటాడు. తప్పకుండా మీరు అలా లక్ష్మీ అమ్మవారు ఉండి, విష్ణుమూర్తి ఉండి, మళ్ళీ శివపార్వతులు ఉన్న గుడి అయినా పర్వాలేదు. అప్పుడు శివపార్వతుల గుడికి ప్రదక్షిణాలు చేయండి, 5 ప్రదక్షిణాలు. ఇక్కడ కూడా ఒక 5 ప్రదక్షిణాలు చేసి 5 సాష్టాంగ నమస్కారాలు పెట్టండి, తప్పేం లేదు. కానీ నేను కూడా అలానే ఊహించి, కంచికి నేను వెళ్ళలేను కదా, మరి ఇక్కడ ఎక్కడన్నా ఉందా అని చెప్పి నేను గూగుల్లో కంచి కామాక్షి టెంపుల్ ఇన్ హైదరాబాద్ అని కొడితేనే నాకు తెలిసింది అక్కడ గుడి ఉందని. అది కూడా కంచి పరమాచార్య గారి స్థాపించారు. అద్భుతం. కాబట్టి కంచికామకొట్టి పీఠం వారు చంద్రమౌళీశ్వరుడి గుడిలు అయితే చాలా ఉంటాయి. చంద్రమౌళీశ్వరుడి గుడి అంటే అమ్మవారు తప్పకుండా ఉంటుంది, కంచి కామాక్షి రూపంలోనే ఉంటారు, దుర్గా అమ్మవారు ఉంటారు. దుర్గా అమ్మవారు ఉంటారు. కాబట్టి తప్పకుండా అలా చూసుకుని వెళ్ళండి. అద్భుతం అక్క, అద్భుతం. ఖచ్చితంగా అమ్మవారి శరణు వేడి ఖచ్చితంగా 5 రోజులు ఎటువంటి ఆటంకాలు రాకూడదు. ఈ 5 రోజులు అంటే విఘ్నం రావటం అట్లా అంటే చేయకూడదు. రాదు. మనకి ఏదన్నా మీకు ఏమైనా డేట్స్ ఉన్నాయి అని అంటే అలా డేట్ దగ్గరలో లేనివి చూసుకోండి. శుక్రవారం మొదలు పెట్టాలి కదా. శుక్రవారం నాడు మొదలు పెట్టుకోవాలి. శుక్రవారంతో మొదలెడితే మంగళవారం నాడు ఎండ్ అవుతుంది. ఈ 5 రోజులు నాన్ వెజ్ తినకూడదు. తిరిగి ఏవైనా కూడా గుర్తుపెట్టుకోండి. ఒకటి, మనం ఇన్ని రోజులు చేస్తాము అని గనక భగవంతుడికి మనం దండం పెట్టుకుంటే కంటిన్యూగా అన్ని రోజులు బ్రహ్మచర్యం పాటించడం చాలా ఇంపార్టెంట్ పెళ్ళైన వాళ్ళు. అలాగే నాన్ వెజ్ తినకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నాన్ వెజ్ పెట్టుకొని ఉంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మాంసాన్ని ముట్టుకోకూడదు. అద్భుతం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు అక్క. నమస్తే. నమస్తే.